ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, అలాగే నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందజేయనున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య అలాగే వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు, ఏ రాశుల్లోని ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో కొంచెం క్లుప్తంగా. గోచార ఫలితాల్లో మనం తీసుకోవాల్సిందంటే పెద్దగా మార్పు ఈ మాసంలో పెద్ద గ్రహాల మార్పు అనేది ఏం లేదు. ఎందుకంటే గోచారంలో అన్ని గ్రహాలు అలాగే ఉన్నాయి. ఒక రవి మార్పు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా మార్పు అనేది లేకుండా ఉన్నాయి. కనుక రాశి ఫలాలు ఈ మాసంలో అందరికీ కాస్త మిశ్రమ ఫలాలు, కాస్త మెరుగైన ఫలాలు అని చెప్పుకోవాలి మనం అంతే. ఎందుకంటే ఈ మాస ఫలితాల్లో మనం తీసుకునే విషయాల్లో ఎక్కువగా ముఖ్యంగా తీసుకునే గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు, తర్వాత రవి, కుజుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు యోగించే లాభం కంటే కూడా కాస్తంత ఇబ్బంది పట్టే పరిస్థితిలోనే ఉన్నాయి. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు మనకి, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తర్వాత వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. డిసెంబర్ 2వ తారీఖు నుంచి మళ్ళీ ఆయన మకర రాశిలో కలుస్తున్నాడు శుక్రుడు. కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో రాహు. ఇది మన గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా ఇలా ఉంది. అయితే ఈ గ్రహస్థితి ఇలా ఉండడానికి కారణం గోచారంలో ఉండే గ్రహస్థితి. అయితే ఈ మాసంలో మనం చేసుకోవాల్సిన ఏంటంటే, కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చేది మార్గశిర మాసం. ఈ మార్గశిరంలో విష్ణు ఆరాధన చేస్తూ ఉంటాం. సరే, డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. సో శివారాధన, విష్ణు ఆరాధన, మళ్ళీ ధనుర్మాసం తిరుప్పావై వింటూ ఉంటాం. ఈ విధంగా పూజా పునస్కారాలు, దానాలు ధర్మాలు చేసుకుంటూ వెళితే అన్ని రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మాసంలో అంత చెప్పుకోదగ్గ ఫలితాలు కానీ, అంత బ్రహ్మాండంగా ఉండే యోగాలు కానీ ఏ రాశి వాళ్ళకి కనిపించట్లేదు. కాస్తంత ఇబ్బంది పడే లక్షణాలే కనిపిస్తున్నాయి. కనుక మనం ఎక్కువ అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా రాశి ఫలాలు వినడము, దాని దగ్గర పరిహారం ఏం చేసుకోవాలో అది మాత్రం తెలుసుకొని ఆ పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈ మాసం అలా గడిచిపోతుంది. అమ్మ, కన్యా రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు వాళ్ళకు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. అంటే ఈ మాసంలో వీళ్ళకి రుణ విముక్తి, రోగ విముక్తి అని అంటే దీర్ఘకాల రోగంతో బాధపడే వాళ్ళకి ఈ మాసంలో కాస్త అనుకూలంగా వాళ్ళకి ఆ రోగం నుంచి కరెక్ట్ అయిన మందు కానీ, కరెక్ట్ అయిన డాక్టర్ కానీ దొరకడం కానీ, దాని నుంచి బయటపడడం కానీ జరుగుతుంది. చాలామంది చాలా రోజుల నుంచి ఒక రకమైన బాధపడ్డము, ఏ టెస్టులు చేపిస్తే ఏ ప్రాబ్లం లేదండి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వీళ్ళకి మానసికమైన బాధ, శారీరకమైన బాధ, ఇబ్బంది అన్నీ ఉన్న వాళ్ళకి ఈ మాసం కాస్త ఉపశమనం కలుగుతుంది. వాళ్ళకి రుణ విముక్తి అంటే ఎప్పటి నుంచో చేసిన అప్పులు తీర్చడానికి ఒక మార్గం దొరుకుతుంది. సో ఇంకా తీర్చరేమో, వీళ్ళు ఇవ్వరేమో అనుకునే వాళ్ళు కూడా కాస్త లేదు వాళ్ళకి ఇవ్వడానికి కానీ తీర్చడానికి కానీ ఒక మార్గం, దారి దొరుకుతుంది. అంటే ఏంటంటే స్థిరాస్తులు కానీ, ఆస్తి కానీ, లేదా కలిసి రావడం కానీ, ఇలాంటి విషయాల్లో కాస్తంత కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఎవరో అంటే బంధువుల్లో చాలామంది పిల్లలు లేరని ఆస్తి ఒక్కొక్కసారి ఆస్తుంటారు వేరే వాళ్ళకి. అలాంటి అవకాశాలు కూడా ఈ మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎవరికి ఇద్దాం ఈ ఆస్తిని అని అనుకుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది వీళ్ళకి ఇస్తే బెటర్, వాళ్ళు బాగుంటారు అని చెప్పేసి. అలా కలిసి వచ్చే అవకాశాలు ఈ మాసంలో ఈ కన్యా రాశి వాళ్ళకు ఉన్నాయి. సో ఎవరున్నారు అంటే ఆ జాతకంలో వాళ్ళకు అలాంటి యోగాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, ఆస్తి రావడము, ఇవన్నీ కూడా యోగాలు అన్నమాట. సో ఎందుకు యోగాలు అంటే ఇక్కడ లాభస్థానంలో కుజుడు, తర్వాత షష్ఠ స్థానంలో శని భగవానుడు, తృతీయ స్థానంలో రవి. ఇలా ఉండడం వల్ల, ఈ 3 గ్రహాలు ఉండడం వల్ల రవి ఆరోగ్య కారకుడు ప్లస్ తర్వాత అధికారానికి కారకుడు కూడా ఆయనే. ఒక పదవి రావాలన్నా, ఆ పదవిలో మనం ఉండాలన్నా, అధికారంగా మనం నడవాలంటే రవి భగవానుడి కారకుడు. ఆ కర్మ పరిపూర్ణంగా చేయాలంటే, ఆ పని కరెక్ట్గా చేయించాలంటే శని భగవానుడి కారకుడు. ఏ పనైనా తొందరగా అవ్వాలి, ఆ పని చేసి తీర్చిపోవాలంటే దానికి కుజుడే కారకుడు. సో వీళ్ళు ఎప్పుడైతే పాపస్థానంలో, పాపగ్రహాలు పాపస్థానంలో ఉంటే ఆధిపత్యం వాళ్ళది ఉంటుంది ఎక్కువగా. అప్పుడు ఏంటంటే అనుకోకుండా కావలసిన యోగాలు మనకి రావు అనుకునే కూడా యోగాలు వీళ్ళకి వస్తాయన్నమాట. అసలు వీళ్ళకి అవకాశమే లేదు, ఎలా వచ్చింది అంటే భగవంతుడు ఇస్తారని అనుకుంటాం. ఆ భగవంతుడు ఇచ్చేది ఏంటంటే ఈ గ్రహస్థితి అనమాట. ఈ గ్రహస్థితి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఎప్పుడు వస్తుంది ఇది? వాళ్ళ జాతకంలో కూడా అలాంటి యోగాలు ఏమైనా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కానీ, తర్వాత స్థిరాస్తులు రావడం కానీ, ఇవన్నీ వాళ్ళకున్న జాతకంలో యోగం ఉంటే ఖచ్చితంగా ఈ గోచార ఫలితాలు అవి కలిసి వీళ్ళకి మెరుగైన ఫలితాలు తీసుకొస్తాయి. అది కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా గొప్ప అవకాశము, గొప్ప మాసం అని చెప్పుకోవచ్చు.
ఉద్యోగస్తులకి ఉద్యోగం మీద కంటే కూడా ఏదైనా వ్యాపారం చేయాలని, ఆ వ్యాపారాల్లో సాధించవచ్చు అని చెప్పి ఒక మెలకువలు వీళ్ళు నేర్చుకోవడం కానీ, వ్యాపారాలు ప్రారంభం చేయడానికి కానీ, వాళ్ళ మనసులో ఎప్పటి నుంచి అంటే ఉద్యోగం తప్ప ఇంకేం చేయడం అనుకునే వాళ్ళు కూడా లేదు, నేను ఈ ఉద్యోగం కంటే కన్నా వ్యాపారం చేయగలుగుతాను అనే ఒక ధైర్యం కానీ వచ్చేది ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం. వివాహం, గృహయోగాలు ఎలా ఉన్నాయి మ్యామ్? వివాహ యోగం అనేది కాస్తంత బాగానే ఉంది అని చెప్పొచ్చు, కానీ కాస్తంత ఇబ్బందిగా ఉంది వివాహ యోగాలు. ఎందుకంటే వివాహ యోగాల్లో ప్రయత్నాలు చేస్తే అంత యోగ్యంగా లేదు. ఎందుకంటే ఇక్కడ కన్యా రాశిలో కేతు, మీన రాశిలో రాహు. అంటే రాహు కేతులు ఎప్పుడు వీక్షణ ఉన్నప్పుడు కాస్తంత మాయ, కాస్తంత ఇబ్బంది ఎప్పుడు ఉంటుంది. సో కన్యా రాశిలో వివాహ యోగం అని చెప్పలేం, కానీ వివాహాలు అయ్యి ఉన్న వాళ్ళకి కాస్తంత మంచి ఫలితాలు. అంటే చిన్న చిన్న మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్యన మాట పట్టింపులు ఉన్న వాళ్ళు కాస్తంత ఆ మాట వదిలేసి వాళ్ళు కలిసి ఉండడం కానీ, కలిసి నన్ను అడుగుదాం అని అనుకోవడం కానీ జరుగుతుంటాయి. సో చాలామంది కోర్టులో ఉన్నప్పటికీ కూడా అలాంటి కేసులు మాకు అక్కర్లేదు, మేము ఇద్దరం కలిసే ఉంటాం అనే అవకాశం కూడా ఈ షష్టమ శని భగవాన్ చేస్తాడు వాళ్ళకి. సో కలిసే ఉండాలి, మనం బాగుండాలి అనుకునే కారణం ఎవరు చేస్తారంటే శని భగవాన్ చేస్తాడు. అంటే ఇప్పటి వరకు ఏమైనా పనులు పెండింగ్ లో ఉండిపోతే అవన్నీ ఈ మంత్ లోనే అసలు ఈ మాసంలో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాభస్థానంలో కూర్చుడు అవన్నీ చేసేది ఏంటంటే అయిపోవాలి, తీరాలి, ఖచ్చితంగా అయిపోవాలి అనుకునే లక్షణాలని ఎవరికంటే కుజుడు కారకత్వం వహిస్తాడు. అందుకని ఈ మాసంలో వీళ్ళకి చక్కగా అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. అయితే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు మామూలుగా విద్యార్థులకి వీళ్ళకి కాస్తంత ఏ విషయమైనా చేయాలంటే కాస్తంత ఆలోచించి చేస్తూ ఉండాలి. ఏదో తొందరపడి చేసేస్తూ అయిపోతుంది అనుకుంటూ వెళ్తే మాత్రం కాస్తంత ప్రమాదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది కన్యా రాశి. ఎటువంటి పరిహారాలు పాటించుకుంటే బాగుంటుందమ్మా? అన్నిటికంటే ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో రోగ విముక్తి అని అన్నాం, అంటే రోగాల నుంచి బయటపడతారని. అలాగే అనారోగ్య సమస్య రాకుండా ఉండడానికి కోసం ఆదిత్య హృదయం చదువుకోవడం, సూర్య ఆరాధన చేయడం, సూర్యోదయం పూర్వమే నిద్ర లేవడం, కాస్త సూర్య నమస్కారాలు చేయడం, ఇలా చేసుకుంటూ వెళ్ళడం, ఆదివారం నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం, ఈ విధంగా చేసుకుంటే ఈ మాసం అంతా వీళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. అమ్మ, కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందన్న విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.